తలుచుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దు. ఓయి ధూర్త బాలక, నా మార్గానికి అడ్డు రావడానికి నీవెవరు? నా స్థానంలో నిలబడుండి నన్నే ప్రశ్నిస్తున్నావా? నేనెవర్నని? ముందు నాకు నీవెవరివో చెప్పు. నేను మహాదేవుణ్ణి. నేను లోపలికెళ్ళాలి. తమరు మహాదేవులో, ఆదిదేవులో, లేదా పరమదేవులో, లేక దేవతలకే దేవులో? అదంతా నాకు అనవసరం. నేను తమర్ని లోపలికి వెళ్ళనివ్వను. మాత ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు నీవు? ఎవరు నీ మాత? నీకు నా తల్లి విషయమే తెలియదంటే ఏమీ తెలియదన్నమాట. ఏమీ తెలియని వారిని గురించి నేనేమీ పట్టించుకోను. అత్యంత ప్రియమైన బాలుడు నీవు. బాలుడినే కావచ్చు, కానీ నా నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఎలాంటి వాడినంటే నన్ను పొగడినంత మాత్రాన అనుచిత కార్యాలు చేసేవారికి అనుచిత పద్ధతిలో దారి ఇవ్వబోను. అదైతే నీ కర్తవ్యనిష్టయే. మమ్మల్ని లోపలికెళ్ళని. నాకు కర్తవ్యనిష్ట ఉండడం, నీవు నా కర్తవ్యనిష్టను నమ్మినంత మాత్రాన ఆజ్ఞను, పరిమితులను ఉల్లంఘించడానికి అవకాశం కలగబోదు. పైగా మార్గం ఇంకా కష్టతరం అవుతుంది. మాత ఆజ్ఞ లేకుంటే ఏది సంభవం కాదు. నీ పేరు చెబుతావా? నీ తల్లి ఎవరు? ఆమె ఆజ్ఞ వల్ల నిలుచున్నావా? అయ్యో, అఖిల బ్రహ్మాండానికే అధిష్ఠురాలైన హిమాలయ తనయ ఉమాభవాని శివాదేవి పార్వతీ మాతనే నీవు ఎరుగవా? నేనామె పుత్రుడిని, విశ్వేశ్వరాయ గౌరీ మాత సుతాయ గణపతి గణేశుడిని. గౌరీసుతుడా? నాకింతవరకు తెలియదే. గౌరి నీకెప్పుడు జన్మనిచ్చిందో? ఎలా తెలుస్తుంది తమకు? నేను ఆజన్ముడిని, శుద్ధ బుద్ధ నిత్యముక్తుడిని. నీవు వెళ్ళి నీ తల్లికి చెప్పిరా, మహాదేవులు బయట నిలబడ్డారు, వారు లోనికి రాదల్చారని. నీవు అనుమతిని పొందిరా, నేనిక్కడే ఉంటాను. ఓ జటాధారి మహాదేవ, తమరు తప్పకుండా పరమ జ్ఞానులు, ఋషులు, మేధావులు, దివ్య పురుషులై ఉండొచ్చు. కానీ నేను కూడా ఏమీ బుద్ధిహీనుణ్ణి కాను. తమరు నన్ను నా స్థానం నుంచి తొలగించి నన్ను నా కర్తవ్యాన్ని చెయ్యనివ్వర్లా ఉంది. నేను ఇక్కడి నుంచి తొలగిపోగానే తమరు లోనికి ప్రవేశిద్దామనా? వీల్లేదు. నేనిక్కడి నుంచి కదల్ను. మొండివాడా, నీవెందుకు కదులుతావు? మాత కాపలా ఉండమని చెప్పింది, కదలమని లేదు. ఇదెక్కడ గొడవ కైలాసపతి? నీవెరుగవా? 14 లోకాల్లోనూ నా మార్గానికి అడ్డు వచ్చే దుస్సాహసం ఎవరూ చేయలేరు. నీవు బాలకుడివి కదా అని. లేకపోతే ఏమిటి, యుద్ధం చేద్దామనుకున్నావా? రా మరి. ధూర్త బాలక, పిట్ట కొంచెం కూతఘనంలో ఉంది. పెద్దలేమో పెద్ద మాటలు మాట్లాడరాయే, మరి చిన్నవారినేమో పెద్ద మాటలు మాట్లాడనివ్వరాయే. ఇక పెద్ద మాటలు ఎవరు పలుకుతారు అన్నట్టు యుద్ధం చేయడం విషయం ఏమైంది? వాచాలుడా, అడ్డులే లేకుంటే పసివాడితో కయ్యం తగని పని. మా గణాలని సంగతి చూస్తారు. మా గణాలే నీకు బుద్ధి చెప్తారు. గణపతికే గణాలు బుద్ధి చెప్తారా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కోపగించారా స్వామి? కోపానికి కారణముంది, అందుకే కోపగించాను. ఏమి కారణం ప్రభు? ఆ దుష్ట బాలుడు మా దారికి అడ్డు వచ్చాడు. ఆ బాలకుడు ఎవరు పరమేశ? అతడెక్కడ తమ దారికి అడ్డొచ్చాడు? నంది, నీకు కూడా మతిపోయింది. ఒక వంక ఆ బాలుడి దుండగము, మరొక వంక నీవు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పార్వతి గది బయట వాడున్నాడు. వాడేమో మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళు, వెళ్ళి తెలుసుకురా ఆ బాలకుడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడో. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పార్వతితో బంధుత్వం కలుపుతున్నాడు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాణ్ణి వెళ్ళగొట్టు. వెళ్ళు. అలాగే తమ ఆజ్ఞ పరమేశ. పదండి వెళదాం. జయము మాతకు. జాగ్రత్త, మా తల్లి
తల్లి గదికేసి ఒక్క అడుగు వేసిన మా అమ్మని తలుచుకుని మరి మీ అందరి బుర్రలు బద్దలు కొడతాను. కుర్రవాడెవడో ఉద్దండుడే. ఉద్దండునే కాను, చేతిలో దండము ఉంది. నా ఈ దండం మర్యాదంటే ఏమిటో తెలియని వారిని దండించడానికే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయే, అసలు నువ్వెవరని? నీకు కోటలు దాటని మాటలే వినాలనుందా? ఇంత పెద్ద శరీరంతో పెద్ద మాటలు వినలేకపోతే మరి ఇక నువ్వు నా పెద్ద దెబ్బలకు ఎలా తట్టుకోగలవు? నేనడిగింది నీవెవరని? గొంతు చించుకోకు. నీవు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పక్కర్లేదు. అయినా చెబుతాను. నేను మా అమ్మకు పుత్రుడిని. అందరూ వాళ్ళ అమ్మలకు పుత్రులే కదా, మరి నువ్వెక్కడి నుంచి చూడబడ్డావు? ఏ నీ మాటలు కాస్త జాగ్రత్తగా రాని. నేనేమి నీటి బొట్టును కాను ఊడిపడ్డానికి. నేను అమ్మకి పుత్రుడిని. వచ్చేసాను, ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమయ్యాను ఎందుకయ్యావు? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఒరే ఉద్దండుడా, పెద్దవాళ్లను వెక్కిరిస్తున్నావా? పెద్దవాళ్లనే వెక్కిరించడం మంచిది. చిన్నవాళ్లను పెద్దలు వెక్కిరించడం ఎక్కడా ఉండదు. మాటల్లో తెలివైన వాడిలాగే ఉన్నావు. పనులలో ఇంకా ఎక్కువ తెలివైన వాడినే. కాదు, నువ్వు చేసిన పని హేయమైనది. కైలాసపతి పరమేశ్వరులనే పార్వతీమాత గదిలోనికి వెళ్ళనీయకుండా ఆపి నీవు ఆయనను అవమానించావు. పరమేశ్వరుని ఆజ్ఞ ఏమంటే నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టేయమని. నన్నేం వెళ్ళగొడతావు? ముందు నీవు నా కాలుని కాస్త కదిలించగలవేమో చూడు. ఇప్పుడు నిన్ను బంతిలా ఎగరగొడతాం. పద. ఏమిటా రభస? చూస్తాను ఆ రభస ఏమిటో. జయము మాతకు. ఎవరు నీవు? మా అమ్మకు పుత్రుడిని. ఆమె లోపలుంది. అసలు ఈ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ముందు మీరు చెప్పండి, మీరు ఇద్దరు లోపలికి ఎలా వెళ్ళగలిగారు? నీవు నీ అమ్మ అంటున్నావే, మేము ఆవిడ సఖియలం. అంటే పిన్నమ్మలా? అవును. ఒక అమ్మ, ఇద్దరు పిన్నమ్మలు. ఏం జరిగిందో చూస్తామని వెళ్ళి నవ్వుకుంటూ వస్తున్నారే, ఏమైంది? అవును, అక్కడ బయట ఒక బాలుడు నిల్చునున్నాడు. చేతిలో దండం పట్టుకునున్నాడు. అతడు నీవు తన అమ్మవి అంటున్నాడు. అవును, వాడన్నది నిజమే. ఏమిటి? అవును, నేనే అతడి జన్మదాత్రిని.
ఒక పిల్లవాడి చేత దెబ్బలు తిన్నారా అందరూ? సిగ్గనేది ఉండాలి. స్వామి, వాడు సాధారణ బాలుడు కాడు. మీరు మాత్రం సాధారణమైన గణాలా? వాడి వద్ద అద్భుతమైన అలౌకిక శక్తులున్నాయి. మీ శక్తి ఏమైంది? వెళ్ళండి, వెళ్ళి వెంటనే వాడిని పార్వతి గడప నుంచి తొలగించండి. వెళ్ళండి. పరమేశ, వాడు అప్పటికే వెళ్ళకపోతే? అయితే పార్వతీదేవికి చెప్పండి వాడిని అక్కడి నుంచి తొలగించమని. వెళ్ళండి. సరే, తమరి ఆజ్ఞ. ఈసారి గనక దగ్గరకొస్తే లేదా గదివైపుకెళ్లే దుస్సాహసం చేస్తే నేనింకా మిమ్మల్ని అలా విసిరి పారేస్తా. చూద్దాంగా ఎవరెవరిని పారేస్తారో. ఈ మాట గనక పార్వతీమాత వద్దకు వెళ్లకుండా నన్ను ఆపినట్టయితే మేము నిన్ను ప్రాణాలతో వదలం. ఈ కైలాసంలో ఎటువంటి విచిత్ర లీల జరుగుతోంది? ఆ పరమేశ్వరుడు మాట్లాడని? దేవర్షి, నేను అనుకోవటం మనం వెంటనే కైలాసానికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలి. మంచిది దేవేంద్ర, పదండి శివుణ్ణే అడుగుదాం ఏం జరుగుతోందో, ఎందుకను. నారాయణ నారాయణ. కైలాసపతి దేవాదిదేవుడు పరమశివుడు శంకరునికి జయము. ఓ పరమేశ్వర, కైలాసంలో ఏమిటిలా ఉత్పాతము ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి? తమరు వీటిని నిరోధించని? ప్రయత్నిస్తూనే ఉన్నాను. పార్వతి గది వెలుపల ఒక ఉద్దండ బాలుడు దండంతో నిలబడి ఉన్నాడు. నన్ను గణాలను వెళ్ళనివ్వటం లేదు లోపలికి. ఒక బాలుడిపై నేను నా శక్తిని ఎలా ప్రయోగించగలను? అసలు ఈ బాలుడు ఎవరు ప్రభు? ఇతడు అకస్మాత్తుగా కైలాసంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? తాను మాతకు పుత్రుణ్ణని చెబుతూ పార్వతి గదికేసి సంకేతం చేస్తున్నాడు. వాడక్కడి నుంచి కదిలితేగా నేను లోపలికి వెళ్ళి పార్వతిని అడగగలను, నీ ఈ పుత్రుడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడని. ఓ పరమేశ్వర, తమరి లీలలు విచిత్రమైనవి. పార్వతీమాతకు పుత్రుడైన వాడు తమకు పుత్రుడే కదా. తమరైతే పార్వతీమాతను అడగగలరు, మరి మేమందరం ఎవరిని అడగగలం? పరమేశ, ఆ దుష్ట బాలుడి నుంచి మమ్మల్ని కాపాడండి. వాడి దాంట్లో అద్భుతమైన శక్తులున్నాయి. మరోసారి వాడిని ఎదిరిస్తే ప్రాణాలతో తిరిగి రాము. శాంతించు నందీశ్వర, శాంతించు. పరమేశ్వరులు అవశ్యం ఉపాయం చెబుతారు. నేనేం చెప్పగలను? ఆ బాలకుడి దుండగాలు దౌర్జన్యము నా క్రోధాన్ని ప్రేరేపిస్తే అనర్థం జరగగలదు. తమరు సమయానికే వచ్చారు. అందుకని ఆ బాలకుడు ఈ గణాల రక్షణకై శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి వారికి విన్నవించండి. వారిని కైలాసానికి వచ్చి బాలుణ్ణి ప్రేమతో వశపరుచుకోమనండి. అవును, అదే ఉచితమైన పని. మేము ఇప్పుడే అక్కడికి వెళ్తాం పరమేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సరస్వతీ మాతకు ప్రణామం. ఓం పరమపిత బ్రహ్మదేవులకు ప్రణామం. దేవేంద్రుడు, దేవర్షి నారదునితో పాటు దేవతలు కూడా వచ్చారే, అంటే సమస్య గంభీరమైనదే. అవును పరమపిత, సమస్య ఎంతో గంభీరమైనది.
తన మధురమైన కంఠంతో సమస్యను చక్కగా వర్ణించి తన సమస్యకు పరిష్కారం సంపాదించటంలో నారదుడు నిపుణుడే. అందుకే నారద, నీవే చెప్పు, సమస్య ఏమిటో? పరమపిత, కైలాసంలో ఒక ఉద్దండ బాలుడు దండంతో ప్రత్యక్షమయ్యాడు. వాడు శివగణాలనందరినీ దండిస్తూనే ఉన్నాడు. వాణ్ణి అటు పరమేశ్వరులు శివగణాలు కూడా ఆపలేకపోతున్నారు. వాడు ఆ దండాన్ని తిప్పుతూనే ఉన్నాడు. కైలాసంలో పరమేశ్వరుని మహిమలుండవలసిన స్థలంలో ఈ ఉద్దండ బాలుడి అపరిమిత దౌర్జన్యం శివమహిమలాగే ఉంది. కానీ ఈ విషయం గురించి పరమేశ్వరునికి తెలియగానే పరమేశ్వరుడు మమ్మల్ని తమరి వద్దకు పంపించారు. ఇక్కడికి పంపిన కారణం? పరమేశ్వరులు మాకిచ్చిన ఆదేశానుసారం మేము తమను శ్రీ మహావిష్ణువును అర్థిస్తున్నాం. తమరు ఆ ఉద్దండ బాలుడికి నచ్చ చెప్పండి, వశపరుచుకోండి. ఓ పరమపిత, తమరు ఈ సృష్టికే సృష్టికర్తలు. ఆ బాలుడి జన్మ రహస్యమేమిటో తమరికన్నా ఇంకెవరికి తెలుసు? అకస్మాత్తుగా కైలాసంలో ప్రత్యక్షమవడం, సదాశివునికి అతడి విషయమే తెలియకుండా పోవడం ఈ రహస్యాన్ని మరింతగా గూఢం చేస్తున్నాయి బ్రహ్మదేవా. నిజమేమంటే ఇది సృష్టి కళ్యాణానికై జరుగుతున్న శివలీలయే. శివలీల? నారాయణ నారాయణ, అంటే మేము అనుకున్నది నిజమైంది. ఇది ఎటువంటి లీల అవుతుందంటే ఇది సమస్త జగతిని ఆశ్చర్యపరుస్తుంది. శివలీలల వల్ల ఇలా సృష్టి కళ్యాణం జరిగితే అది శుభకరమే. కానీ ఆ ఉద్దండ బాలకుడి విషయం ఏం చేయాలి? ఆ సదాశివులే నిన్ను ఆ బాలకునికి నచ్చజెప్పేందుకు నా వద్దకు విష్ణువు వద్దకు పంపితే ఏదో ఉపాయం చెయ్యాలి. ఇక మీరంతా కైలాసం వెళ్ళండి. నేను మహావిష్ణువుతో విష్ణులోకం నుంచి కైలాసం చేరుకుని ఆ బాలకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాము. ఎలా ఉచితమనిపిస్తే అలాగే బ్రహ్మదేవా. హర హర మహాదేవ, హర హర మహాదేవ.